కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత నిజాయితీ కలిగిన పార్టీ. ఇది మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం కాదు. మన అదృష్టం ఇక్కడ ప్రాంత ఎంపీగా ఉంటూ పిసిసి అధ్యక్షుడై ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మనకి ఎవరన్నా కలవచ్చు, మీరు నాతోటో రామరెడ్డితో రాజశేఖర్ ఎవరితో పోనవసరం లేదు. మీ అందరికి కూడా వాళ్ళకి కలిసే అవకాశం ఉంది. ఎల్బీనగర్ అంటేనే ఆయనకు ప్రత్యేక శ్రద్ధ, వాత్సల్యం, ప్రేమ. తనను అక్కడ కొడంగల్ ఒడగొడితే ఇక్కడ ఎంపీ చేసినందుకు, అది ఎల్బీనగర్ నియోజకవర్గం చేసినందుకు కానీ ప్రత్యేక శ్రద్ధ కూడా ఉంది. వారు ముఖ్యమంత్రి అయినాక మన మల్కాజ్గిరి పార్లమెంట్, అందులో ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రత్యేకంగా కలిసిన వారు. ఇవాళ మిస్టర్ సుధీర్ రెడ్డి, ద గ్రేట్ విజనరీ, లూటర్, చీటర్, అబద్ధాలు మాట్లాడి అన్యాయాలను మోసపూర్చి సొంత ఎమ్మెల్యే ఉంటూ వీడు గొప్ప రికార్డు. వీడిది 11 మంది కార్పొరేటర్ ఓడగొట్టిండు, ఒక్కడు గెలవలేదు. సరే, అది దురదృష్ట పరిస్థితులు వచ్చినది. నా సోదరుడు ఎమ్మెల్యే కార్పొరేటర్ గెలిచినాడు 3 సార్లు. నేను మాట్లాడినాక సోదరు రామరెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే నాకన్నా ముందు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ వాటితో ఎదిగి ఎంతెంత చేసినాడు. అంతకుముందు కూడా ఎట్లా కార్పొరేటర్ గుండి మోసం చేసినాడు మా మల్లనని అవన్నీ చెప్తాడు. కొన్ని సమయం తీసుకున్నది మన్నించాలి. ఇవాళ ముఖ్యంగా జీవో 118 ద్వారా, డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ ద్వారా అతి ముఖ్యంగా బిఎన్డి నగర్, వైదేహి నగర్, ఎస్కేడి నగర్, శ్రీపురం కాలనీ, సాగర్ కాంప్లెక్స్, శ్రీరమణ కాలనీ, శ్రీపురం కాలనీ, గౌరవ పెద్దలందరికీ కూడా మీరు మా కుటుంబ సభ్యులు. నా అన్నదమ్ములను అక్కజల్లు ఇక్కడ ఉంటే ఎట్లుంటుందని ఆలోచిస్తాను. నేను ఓడిపోయిన నిరుత్సాహపడి ఇంటాం అనుకోలేదు. వీడు ఎప్పుడు ప్రచారం చేసిండు, అప్పుడు ఉండనే ఉంటాడు, ఢిల్లీ పోతాడు, అటు పోతాడని. దురదృష్టం ఏంటంటే నేను నిజామాబాద్కి వెళ్ళి కాంటాక్ట్ చేసినప్పుడు అందరూ అక్కడ నల్గొండకి వచ్చినాడు అని చెప్తుండే. అప్పుడు వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఆయుక్తాన్ని పుట్టి పెరిగిన వీడికి వచ్చే వరకు నిజామాబాద్కి వెళ్ళి వచ్చినా చెప్తాను. సరే, ఎక్కడొచ్చినా కూడా నేను ఎలక్షన్లో ఓడిపోయినా కూడా నిరుత్సాహపడలే. ఇది మీ ప్రభుత్వం, మీరందరూ కష్టపడ్డారు. మన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమిచ్చిన 6 హామీలని అప్పుల కుప్పల ఊరికిపోయిన రాష్ట్రాన్ని పైకి తీస్తూ ఎంత కష్టం వచ్చినా కూడా ఇవాళ మీరు గమనించాలి. 2 లక్షల అంటే 1,00,000 కోట్ల పైన ఖాళీ రైతుల కొరకు పెట్టాం. రుణమాఫీ చేసింది, రాను చోట కూడా వస్తూ ఉన్నాయి. రైతు బంద్ ఇవ్వడమే కాకుండా సన్నాలకి, నేను మొన్న మహబూబాబాద్, అక్కడ ఖాళీ మహబూబాబాద్ జిల్లాలోనే 71 కోట్లు సన్నాల మీద వచ్చినాయి. బోనస్ పైన 500 రూపాయలు. అంటే అదనంగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే కష్టం వచ్చినా చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మీ కొరకు పనిచేస్తుంది. అసలు సమస్య ఇక్కడికి వచ్చింది ఏంటంటే, మిస్టర్ సుధీర్ రెడ్డిది ఎమ్మెల్యే చెప్తున్నాడు జీవో 118 తోటి పరిష్కారం చేసినా అని చెప్పుకున్నాడు. మీరు చెప్పండి, అంటే మీరు ఎలక్షన్స్లో ఒక ప్రతి ఎన్నుకునేది 5 ఏళ్ల కొరకు ఎన్నుకుంటారా, లేక జీవితకాలం ఎన్నుకుంటారా? 2009 అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, అప్పుడు సమస్య ఉండే. 18లో ఎన్నుకున్నారు, మళ్ళీ అప్పుడు అధికార పార్టీ మారిండు. దేని కొరకు మారని చెప్పుకున్నాడు? ఎస్పెషల్లీ బిఎన్డి నగర్ సమస్యకని చెప్పినాడు. అబద్ధాల కోరు వీడా నేనా? మీరు చెప్పండి, పెద్దలు చెప్పండి. ఇక్కడ నేను ఇప్పుడు రాజకీయం చేస్తాను రాలే, ఇక్కడ మాకేం ఎలక్షన్ రేపు మేము ఓటు వేసేది ఏం లేదు. మీ సమస్య తీరిందా? మీ రిజిస్ట్రేషన్ సమస్య తీరిందా? 118 తోటి మీరు సంతృప్తిగా ఉన్నారా? డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ తోటి సంతృప్తిగా ఉన్నారా? వీడు కొత్తగా ఎందుకు నినాదం ఎత్తుకున్నాడంటే, రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేటివి ఉన్నాయి. తమ బిజినెస్ పార్ట్నర్లు, కబ్జాదారులకు లబ్ధి చేయగలంటే కొత్తగా మదియాసి కట్టుకున్నా అన్నాడు. మీరు చెప్పండి. నా ఇంటికి వచ్చినప్పుడు పెద్దలంతా వచ్చినారు. నేను అడిగింది ఏంటంటే, ఎందుకంటే నేను కొంచెం తెలుగు మీడియంకి వెళ్ళి ఇంగ్లీష్ కూడా చదువుకున్నా, ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి అందులో పోయి లా కూడా చేసిన. లా చేసినప్పుడు కొంచెం రాజ్యాంగం కూడా అర్థమవుతుంది. సో మా ఎమ్మెల్యే ఏం చదువుకున్నాడో తెలియదు. ఏం చదువుకున్నాడు రాష్ట్ర చెప్పాలి. ఏ డిగ్రీ గణేష్? బీకామా? బీకామ్లో కూడా కొంచెం కాన్స్టిట్యూషన్ కూడా చెప్తారు. అది ఎస్పెషల్లీ బీకామ్లో కాంట్రాక్టర్ గురించి చెప్తారు. కామర్స్లో ఉంటుంది, కామర్స్ సబ్జెక్ట్ ఉంటుంది అనుకుంటా. కాంట్రాక్ట్లు ఎట్లా వేసుకోవాలి ఉంటుంది. అంటే వీడికి చదువుకున్నాడు
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేసినో తెలియదు. కార్పొరేట్కి ఇంత ఆస్తులు వచ్చినాయి, సరే అది పక్కన పెడదాం. ఇవాళ శుద్ధపూసలాగా మాట్లాడుతూ ఉన్నాడు, సుకుమారిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు చెప్పిండట, ఇప్పుడు చెప్తున్నాడట 2168 జీవో మార్చాలట, సవరించాలట. ఒరే సన్యాసి, 168 జీవో ఉన్నప్పుడు 118 జీవో పనికిరాదని తెలిసినాక ఎందుకు చేసినావు? మళ్ళీ ఎందుకు చేసినావు? ఎవరిని మోసపోతాను చేసినావు? జీవో 168 ఇయర్ 2020లో ఉన్నప్పుడు అప్పుడు చెప్తాను, ఇంక చెప్తున్నాడు. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన్ని తెల్లదనమే ఉండదు, నీ వెనకాలంతా చీకటే ఉన్నది. అది తెలిసి మీకు 118 జీవో తీసుకొచ్చి మేము ముఖానికి కొట్టాడు. ఆయనే చెప్తున్నాడు, అప్పుడు కొట్లాడినట్టు ఇప్పుడు కొట్లాడినట్టు రేపు పోరాటం చేస్తారట. ఎవరి మీద పోరాటం చేస్తారా భయ్? నీ ఇంటి మీద వచ్చి పోరాటం చేయాలి ఇక్కడ మీరందరూ పోయి. స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను అడిగింది ఇదే ప్రశ్న అడిగి నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు అయినా అతనికి ఓట్లేసి గెలిపించినారు, అయినా నాకు బాధ లేదు. పరిష్కారం చేసినా అని చెప్పి గోడ మీద పోస్టులు వేసుకున్నాడు. నమ్మిరు మీరేమో అతనే నమ్మితిరి. కూడా చైర్మన్గా నమ్మినారు, ఎమ్మెల్యేగా నమ్మిరు, మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ వేసారు. సరే వేసినాడు, పక్కన పెట్టండి. 168 సవరణ చేయకుండా 118 పని కాదంటున్నాడు. మళ్ళీ 118 మధు యాస్కి ఆపిండి అంటున్నాడు. పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 118 ఆపిండి అని అంటున్నాడు. మీకు సమగ్రంగా సవరించి సంపూర్ణ సర్వాధికారాలు మీ యొక్క ప్రాపర్టీ పైన ఉండాలా లేదా? మరి ఆ పని చేయాల్సింది మేము, ఆ ప్రయత్నం తప్ప. ఆయన నేను ఎక్కడ ప్రభుత్వం దగ్గర పోయి ఆపలేదు, నా ఎవరిని అడగలేదు కూడా. నీ కన్వీనియన్స్ కొరకి కొన్ని సంవత్సర కాలం నీ ప్రభుత్వం నుండి కూడా అందరికీ నువ్వు ఆ కన్వీనియంట్ డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడమే కాక ఇవాళ ఇప్పుడు దీంతో మీకు ఎలాంటి అధికారాలు రావట్లే. ప్లస్ అగౌరవంగా అంటే అసలు మనం అంటే గౌరవం ఉండడానికి కొరకు ఆస్తి అమ్ముకుంటాం, ఇజ్జత్ కొరకు బతుకుతాం. మీ మనోవేదన అర్థమవుతున్నది. మనం ఏ ప్లాట్ కొన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నా సంపూర్ణ అధికారాలు ఉంటాయి, మన వారసులకు ఇవ్వచ్చు మనం. అది ఇది ప్రభుత్వంతో కబ్జా పెట్టింది కాదు, ఇవందరు కబ్జా తీసుకున్నది కాదు. మీరు బాజాప్తా కొన్న ప్లాట్లకు ఇవ్వడమే కాక ఇవాళ కొత్తగా మా ప్రభుత్వం పైన అబండాలు వేస్తున్నాడు, చేయట్లేదని. నువ్వు 30 ఏళ్ళ సమస్య, 5, 10, 4 ఏళ్ళు 14 ఏళ్ళు కూడా చైర్మన్, 2 ఎమ్మెల్యే, ఇప్పటికీ సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగానే ఉన్నావు. నువ్వు పీకి చేసింది ఏంది? నువ్వేం పరిష్కారం చేసినావు? ఇంకెంతమందిని మోసం చేస్తావు? ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఇంకెన్నిసార్లు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు? చేసిన మోసాన్ని ఒప్పుకో. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇవాళ వస్తానంటే ఇప్పుడు పట్టుకొని చేయి పట్టుకొని మనం తీసుకుపోయి ముఖ్యమంత్రిని తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాకు లెక్కలేదు. మీ సమస్య పరిష్కారం కావాలా? వాడి పేరు వస్తున్నా నాకు ఐ డోంట్ కేర్. మీరు నిజం తెలుసుకోమని చెప్పినాను. ప్రజాప్రతినిధి అనేటోడు ఎలక్షన్లకు 5 ఏళ్ళకే మేనిఫెస్టో ఇస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకొని గెలిపించుకోండి. ఎవరైనా సరే, మేమైనా సరే, ఇంకెవరైనా సరే, మీ కొరకు పనిచేసే ప్రతినిధులు గెలిపించుకోండి. మోసం చేసే మోసకారులు కాదు. మోసగాడు వీడు, మేము కాదు. మోసం చేసేది కాక ఇంకా మర్యాదగా మేము మాట్లాడుతూ ఉంటే దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, తొట్టి గ్యాంగ్ని పెట్టుకుంటే భయపడుతోడు ఎక్కువ లీడర్ గాజులు పెట్టుకోండి కూర్చోలే. ఇక్కడ విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నాను. ఆయత్నగర్ స్కూల్ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఉన్నాము. నీలాగా దోపిడీ, దొంగలు, కబ్జాలు పెట్టడం కాదు. మీ సమస్య నిజంగా పరిష్కారం జరగాలి. ఆల్రెడీ సోదరుడు గౌరవ మా ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ తయారు చేయడం పెట్టించడం మొన్ననే కలిసిన ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారు. అన్న నాకు తెలుసు, అది త్వరలో కలుద్దాం, 25th వరకు బిజీగా ఉన్నాను, 25th తర్వాత కలుస్తా అని చెప్పినాడు. మీ కొరకే. నాకేమి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను పదవులు అడగను, నా పనులు ఏం లేవు. నేను కలిసింది మీకు, నేను బాజాబ్తా ప్రెస్ నోట్ కూడా పంపించిన ముఖ్యమంత్రి గారిని కలిసి మన కర్మండగట్ టెంపుల్. సో మీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే, మీరందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు కదా, 118 జీవో లొసుగులు ఉన్నాయా? డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ తోటి మీకు సంతృప్తికరంగా లేదు, దాంతో మీ సమస్య తీరట్లేదు. నేను చెప్పింది కూడా మా ప్రభుత్వంతో ఇది గతంలో
కేవీఎన్ చాలా చక్కటి మాట చెప్పినాడు. హస్తినాపురంలో సర్వే 58, 59 వాటిపైన మా సోదరుడు వెంకటేష్ రెడ్డి కూడా ఉన్నాడు, దాంట్లో పరిష్కరించినట్టుగా అప్పుడు చేయాల్సింది ఇది. 44 కాలనీలను కలపాల్సిన అవసరమే లేకుండే, అది ఓట్లు దండుకోవడానికి కొరకే చేసినాడు. ఈ ప్రబుద్ధుడు మొన్నటి ఎలక్షన్స్లో కూడా ఈడ గణేష్ని చేసిన వాళ్ళని ఓటర్ లిస్టులో వేయించినాడు, ఇంటి పక్కన 2 ఇండ్లు పెట్టి దొంగ ఓటర్ కార్డు తయారు చేసినాడు. ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఈ దందాలు ఇవన్నీ ఎలక్షన్ల కొరకు నాకు ముఖ్యం కాదు. ఇక్కడ నా ప్రాంతం, పుట్టిన ప్రాంతం, నేను ఉంటున్న ప్రాంతం, మీకు అన్నీ సక్రమంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి, రోడ్లు బాగుండాలి, ఇల్లు మంచిగా ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, తాగునీటి వ్యవస్థ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బిఎన్ రెడ్డి నగర్ ఉన్న 5, 6, 9, 8 కాలనీలు సరే, ఈ సమస్య సపరేట్. ఇది దీనికి మిగతా కాలనీలకు సంబంధం లేదు. దీని కొరకు సపరేట్ జీవో తీసుకొచ్చి ఇవ్వాల్సింది. మీ కంటిన్యూషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఆపిరో వాటిని రెగ్యులైజ్ చేస్తూ గుర్తించే జీవో రావాల్సి ఉండే. నేనే ఇటు ఉంటే మాత్రం అది చేపించండి ఫస్ట్. అది చేయకుండా అంటే సమస్యని జటిలం చేస్తూ పదే ఎలక్షన్ గెలవడానికి కొరకు చేసిన ప్రబుద్ధుడు మోసకారి, అధికార పార్టీలో ఉంటూ మోసం చేసింది నువ్వు. పదే చెప్తున్నావు మిస్టర్ సుధీర్ రెడ్డి, యు హ్యావ్ చీటెడ్. నీవు ఎలక్షన్లు గెలవడానికి కొరకు యూ చీటెడ్ పీపుల్ ఆఫ్ బిఎన్ రెడ్డి అండ్ ఎల్బీ నగర్ డివిజన్. ఒప్పుకొని ముక్కు నేలకు రాసుకో, ప్రజలు క్షమించి మళ్ళీ నీకు ఓట్లు వేస్తారేమో. నువ్వు చేసిన మోసం కాకుండా, అందుకే నా సింపుల్ సొల్యూషన్ ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ అండ్ అదర్ 5 కాలనీస్ 6 కాలనీస్కి న్యాయసమ్మతంగా అన్ని ఆధారాలతోటి పర్మిషన్స్ తోటి కొనుక్కున్న వాళ్ళకి గౌరవప్రదంగా సంపూర్ణ హక్కులు ఉండాలి. మీ ప్లాట్కి, మీ ఇండ్లకి అత్యధిక వసూలు చేస్తున్న ట్యాక్స్లని సవరించాలి వెంటనే. అది ఇమీడియట్ కావాలి. ఇంతకుముందు వస్తున్నప్పుడు రామిరెడ్డి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ టైం అడిగినాం. అది రోజు సమస్య. ఫోన్ వచ్చిందంటే ఇప్పుడే కమిషనర్ గారిని కలిసి ఫస్ట్ ట్యాక్సెస్ సవరణ జరగాల. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా అది 2 రోజు ప్రదీప్ చెప్తా ఉండి వేకెంట్ ల్యాండ్కి వస్తూ ఉంది, మళ్ళీ ఇల్లుకి వస్తూ ఉంది. అది సవరించాలంటేనే ఇవన్నీ ప్యారలల్గా పనిచేస్తాం. ఇదైనా కదైనాక కాదు. మీ ట్యాక్స్లు వెంటనే సవరించడానికి కొరకు ఈ రోజు నుంచే ఇక్కడి నుంచే కమిషనర్ కలవడం జరుగుతుంది. ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి గారు 25 తర్వాత టైం ఇచ్చినారు. ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్ని కూడా కలుస్తాం. రెవెన్యూ మినిస్టర్ కలిసినా కూడా ముఖ్యమంత్రి అల్టిమేట్లీ గవర్నమెంట్ డిసిషన్ జరగాలి. గవర్నమెంట్ తరఫున పైసా లేకుండా మీ వకీల్ మదియాస్కి ఉన్నాడు, మీ కొరకు నేను వాదిస్తాను. నా ప్రభుత్వం దగ్గర గౌరవ కోర్టులైనా సరే మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఏ ఒక్కరు కూడా మీరు అభద్రత భావం కూరగాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు, మీ ప్లాటు, మీ సొంతం, మీకు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. మీ న్యాయవాదిగా మీకు పైసా ఖర్చు లేకుండా వాదించే మదియాస్కి ఇక్కడ ఉన్నాడు. మా సంతోష్ రెడ్డి సాబ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే నిజామాబాద్ నుంచి, ఆయన చెప్పేటోడు రాజకీయ నాయకుడేమో రాజకీయ నాయకుడు రేపటి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, రాజకీయవేత్త రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. నేను రేపటి ఎన్నికల కొరకు ఆలోచించలే. 2013లో తెలంగాణ ఎంపీలందరితోటి కేశవరావులో ప్రమాణం చేయించిన. 14 ఎన్నికలకి ఇదే కేసీఆర్ ఏమన్నాడు, 15,100 నా టార్గెటు 14 ఎలక్షన్స్లో. తెలంగాణ వస్తుంది రాకూడదు పీకుడు, 100 సీట్లు గెలిచి 15 గెలుస్తాను ముఖ్యమంత్రి అయితే కలగన్నాడు. అప్పుడు నేను అన్నాను, బిడ్డలు చనిపోతూ ఉన్నారు, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, ఒకరికొరు ముఖం చూడలేకపోతున్నాం. రేపటి ఎన్నికలు మనం ముఖ్యం కాదు, రేపటి తెలంగాణ ముఖ్యం. నవ్ ఆర్ నెవర్ క్విట్ ఇండియా లాంటి పరిస్థితి. అందుకే ఇక్కడ నేను ఆలోచించేది రేపటి ఎన్నికలకు మా వాళ్ళు మీరు గెలిపిస్తారా, అది తర్వాత మా రాజశేఖర్ చెప్తాడు, పనిచేసినందుకు గెలిపేయమని చెప్తాడు. కానీ నేను కోరుకునేది ఈ పార్టీ, ఈ ప్రభుత్వం, మేము, ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ట్రూలీ అందరికీ న్యాయం చేకూర్చాలనేది ముఖ్యమంత్రి గారి తపన. మా అందరి యొక్క ప్రతిపాదన కానీ మా ప్రయత్నం కానీ మీకు సంపూర్ణ న్యాయం చేకూరాలి. ఈ డీడ్ ఆఫ్ కన్వీనియంట్ గతంలో వాళ్ళ కన్వీనియన్స్ కోసం రద్దు కావాలి. మీకు పూర్తి అధికారాలు ఉండాలి. అట్ ద సేమ్ టైం అవి జరుగుతున్నప్పుడు సోదరుడు వెంకటేశ్వర చెప్తాడు, మా సోదరు సుధా చెప్తుంది, ఈ 18 నెలలలో ఎన్ని 100 కోట్లు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వచ్చినాయి, ఎన్ని రోడ్లకి, కమ్యూనిటీ హాల్కి వచ్చి వాళ్ళు చెప్తారు. శేఖర్ రోడ్డుగా శేఖర్ రెడ్డి
సో మీరు అంటే ఈ 18 monthsలో మీకు 10 ఏళ్ళ నుంచి రాన్న నిధులు కూడా ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం, తెస్తాం. అది అభివృద్ధి కొనసాగుతున్న సమంగా మీ రోడ్లు వేయించే పనికి మీరు చూస్తూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. కమిషనర్ గారు తీసుకొచ్చి ప్రత్యక్షంగా వారితో మేము పర్యటిస్తూ ఉన్నాం. అవి సమంగా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఇది మోస్ట్ ప్రయారిటీ కింద నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. 18 ఏళ్ళ నుంచి మేము నిద్రపోలే. రామిరెడ్డి సోదరు వచ్చినప్పుడు ఇక్కడ మేడ్చల్లో ఎంపీ ఎలక్షన్స్ మీటింగ్ అవుతుంటే అన్న ఈ జియో 51 minute గురించి మాట్లాడమని చెప్పని ముఖ్యమంత్రికి ఆడ స్టేజ్ మీద తీసుకొచ్చి సీఎం గారికి ఇచ్చినాం. అంటే ఏ రోజు కూడా ఈ 18 ఏళ్ళ నుంచి కూడా మేము ఊరుకుండలే. వెంకటేష్ రెడ్డి వచ్చినా పదే మొన్న శ్రీధర్ బాబు గారు వచ్చినాడు, మాట్లాడించినాం. సంబంధిత మంత్రి దీంట్లో న్యాయం తెలుసు, న్యాయవాదిని కూడా కాబట్టి సిస్టమ్ ఎట్లుంటో తెలుసు. 10 ఏళ్ళ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాను. దీంట్లో రెవెన్యూ అధికారులు మనకు కావాలి, ప్లస్ అల్టిమేట్గా కలెక్టర్ వచ్చిన రెవెన్యూ అధికారులు ఉంటాడు. మీకు దామోదర్కి మీ అందరికీ కూడా తెలుసు, ప్రదీప్ గిట సంబంధిత అధికారులను కూర్చుండబెట్టి దీన్ని సపరేట్ చేయాలి. బిఎన్డి నగర్ ఇష్యూ సపరేటు, మిగతా కాలనీస్ ఇష్యూ సపరేటు. దీన్ని ఏ విధంగా మల్టిపుల్ జీవోస్ తీసుకొచ్చి పరిష్కారం చేయొచ్చు. ఆల్రెడీ పరిష్కరించే ఉదాహరణ హస్తినాపురం దాంట్లో ఉన్నది కాబట్టి ఆ విధంగా పరిష్కారం చేయాలని నేను సూచించింది తప్ప కొందరు ప్రబుద్ధులు అతి సగం తెలివి ఉన్నాడు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు, రాజకీయమే జీవితంగా బతికేటోళ్ళు ఆ మాటలు నమ్మకండి. నమ్మితే మీ ఇష్టం, మాకేం పోయేదేం లేదు. కొందరు పోతుంటారు, ఇక్కడ పిలుస్తూ ఉంటారు, ఇక్కడ ఇంకా మనిషి లివ్ ఆన్ హోప్ పైన ఉంటాడు. సరే, కానీ ఒక్కసారి అయితే నమ్మాలి. ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి, ఎన్నిసార్లు నమ్ముతారు? ఇంకా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. సో నేను మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ, ఇది ఈ మీటింగ్ సమాప్తం కాదు, ఇది మొదలేది. సో ఇది కంటిన్యూషన్ ప్రాసెస్లో పిలిచినాం తప్ప ఇది మీటింగ్ పెట్టేసి మీతో దండలు వేసుకొని షాలు కప్పించుకోనికి రాలే. సో దీన్ని ఇంకో 10 నిమిషాల్లో ముగించేస్తాం. తర్వాత కలిసి మీతో ఇంత బొవ్వ తింటాం. సోదరుడు రామిరెడ్డి గారిని మాట్లాడమని కోరుతూ ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించేసుకొని కంటిన్యూ. ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న 44 కాలనీల సమస్య, అందులో స్పెషల్గా ఈ 6 కాలనీల సమస్య వేరు. ఇది మరి ఆ ఎమ్మెల్యే గారికి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో అవలగాడై మాట్లాడుతుండో మాకు తెలియదు. ఎందుకంటే మీరు నిన్న మొన్న చూస్తున్నాం, వాళ్ళ నాయకుడు దయాల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, మన ముఖ్యమంత్రిని పట్టుకొని అవలగాడని ఆ వెనకకెన్ని చప్పట్లు కొట్టిపిస్తున్నాడు. నిజంగా బుద్ధి ఉన్నాడైతే అందరికంటే నెంబర్ 1 అవలగాడు కేటీఆర్, ఇక్కడున్న సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే. 3 సార్లు ఎమ్మెల్యే అయినోనికి కనీసం ఏ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలనో కూడా తెలియని వ్యక్తి. మరి ఎందుకు మిమ్మలను విజ్ఞానవంతులైన ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఎట్లా నమ్ముతున్నారో ఏం చేస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మేము గ్రామీణ ప్రాంతాలలో చూసినాం, అర్బన్లో చూసినాం, ఓల్డ్ సిటీల రాజకీయాలు చూసినాం. ఎక్కడన్నా సమస్య ఉంటే అర్థమైతే అర్థమైందని చెప్తాం, లేకపోతే మీలాంటి 4 తెలిసిన వాళ్ళను అడిగి ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచన చేసి ఆ రిప్రజెంటేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రికో లేకపోతే ఆ సంబంధిత రెవెన్యూ మినిస్టర్కో లేకపోతే జిహెచ్ఎంసి కమిషనర్ దగ్గరనో డిస్కస్ చేసి సమస్య పరిష్కారం చేయాలి. కానీ ఇట్లా తెలివి ఉంది నాకు, అందరిని అంటే పిచ్చోళ్ళని చేయొచ్చు, 3-4 ఎలక్షన్లు వాడుకోవచ్చు అని ఆలోచనలు ఉన్న అవుల ఎమ్మెల్యే ఈ ఎల్బీ నగర్లో ఉన్నాడు. కాబట్టే ఈ ఎల్బీ నగర్ సమస్యలు పరిష్కారం అవుతలేవు. మీరు ఒక్కసారి చూడండి, మేము కూడా అధికారం లేనినాడు కూడా ఈ సమస్య మీద పూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. మేము 2-3 సార్లు పోయి నేను మదన్న పోయి చెప్పడానికి చూస్తే ఆయన కంటే ముందే, మేము చెప్పే కంటే ముందే ఆయన అన్నీ చెప్పేస్తాడు. అంత ఐడియా ఉన్నది ఈడ ముఖ్యమంత్రి గారికి. రెండోది, ఇప్పుడే ప్రెస్ మీట్లో ఇన్న మాటలు చూస్తుంటే నిజంగా కూడా ఆయనను ఏ రకంగా నాళ్ళు మాకు ఇంకా ఊరికే తిట్టుకుంటూ పోతే మా నోరు ఖరాబ్ తప్ప ఇంకోటి లేదు. ఆయన ఏమంటున్నాడు, జియో 118ను మధు ఆపిండి అంటున్నాడు. మీరందరూ యాక్సెప్ట్ చేస్తుండ్రా దాన్ని? ఆపమని చెప్పింది చాలామంది ఈ 44 కాలనీలలో చాలామంది మాతోటి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మేము ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో చెప్పినాం,
ఎలక్షన్ల కంటే ముందు జీవో ఇచ్చిన 1 ఇయర్లో కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మా వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. అదేలా సదాశివ కూడా ఒకనాడు అందరిని జమ చేసి చెప్పిండు సబ్జెక్టు. రాజశేఖర రెడ్డికి తెలుసు. 1 ఇయర్ పోరాటం చేసిన మీ 118 పచ్చి మోసం చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మీకు ఎందుకు వనికిరాని డీడ్ ఒకటి తయారు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పినాం ఆ రోజు. మా ప్రభుత్వం లేనాడు, మా ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్ననాడు, ఆయనకు కూడా తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలు చెప్పినాం. ఇది గిట్ట ఒక్క సమస్య మీద మనం పోరాటం చేస్తే ఎల్బీ నగర్లో అన్నిట్లకంటే పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని ఆ రోజే మేము రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్ననాడు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము ఎన్నడూ ఓట్ల గురించి ఆలోచించో ఇది కాదు, ఈ 118 జీవో కాదు. అప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్ననాడు కర్మన్ గట్లయితే ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేసిరో ఇంక్లూడింగ్ బిల్డింగ్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఏం చేస్తే పరిష్కారం. ఇప్పుడు 6-7 కాలనీలో ఒక సమస్య, ఇంకొక పక్కకు పోతే ఇంకొక అలాగ సమస్య, సాయినగర్ పోతే ఇంకొక సమస్య. నాగోల్లో సాయినగర్ అది అసైన్మెంట్ ల్యాండు ఇల్లీగల్గా కట్టుకున్నారు. దానికి మీలాంటిది ఇది చేసి ఒకవేళ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి కూడా అన్నీ ఒక్క తీరుగా చేసి అనే ఒక్క గంప కింద కమ్మడమే మిమ్మల్ని అందరినీ మోసం చేయడం మొదటి సమస్య ఇది. ఇవాళ వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో, ఆయన చెప్పిన మాటలు మీరు ఎట్లింటున్నారో మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో పోయి ఎవరన్నా అంటే కూలినాలు చేసుకునేటోళ్ళు ఏం సబ్జెక్టు తెలియని వాళ్ళు వాళ్ళ ముంగట మాట్లాడితే అప్పటి మటుకు సప్పట్లు కొట్టి ఓట్లేసి పంపిస్తారేమో, కానీ నేను ఎల్బీ నగర్లో మాత్రం అట్లా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మనం ఏ సమస్య మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం మరి టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా షార్ట్గా చెప్తున్నా. మనకు ఈ 44 కాలనీల సమస్యలలో ఒక్కొక్క కాలనీది ఒక్కొక్క సమస్య ఉంది. దాన్ని విడదీసి ఏ సమస్య ఏ కాలనీకి వర్తిస్తుందో ఇప్పుడు మేము వస్తాప్పుడు నేను మదన్న మాట్లాడుకుంటూ వస్తాప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసినాం. ఎందుకంటే అన్న సిసిఎల్ఏ దగ్గరికి పోదామంటే ఆ లోపల రంగారెడ్డి కలెక్టర్ కూడా అవగాహన ఉండాలి. సిసిఎల్ఏ లోకేష్ కుమార్ మొన్ననే 2 రోజుల కింద ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఆయనకు సబ్జెక్ట్ ఉండదని మళ్ళీ కలెక్టర్ గారితో ట్రై చేస్తే ఫోన్ ఏదో మెసేజ్ పెట్టాడు, మళ్ళీ చేస్తాను మాట్లాడుకుంటూ వద్దామనుకున్నాం. మీ దగ్గరకు వస్తేప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే మీకు ఏమైనా చెయ్యగలుగుతుంది చేస్తాం, లేకపోతే చెయ్యలేము, ఇంకొక కోర్టుకు పోదామా లేకపోతే ఇంకేడికి పోదామనే ఆలోచన చేసే ఆలోచన ఉంటుంది. అలాంటిది మేము మళ్ళీ వస్తుంటే ఈ జిహెచ్ఎంసీలో ఈ ట్యాక్స్ల సమస్య నన్న అట్లీస్ట్ అదన్న ఒక సమస్య పరిష్కారం అవుతుందని జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర టైం అడుగుకుంటూ వస్తే ఇప్పుడే అన్న మాట్లాడుతుంటేనే మాకు ఫోన్ వచ్చింది 3 గంటలకు రమ్మంటున్నారని. ఇది ఓన్లీ మీ సమస్య కొరకు పోవడానికే మేము టైం తీసుకున్నాం తప్ప మా సొంత పనులు ఏం లేవు. మేము ఈడ చెరువులు అమ్ముకోలే, కుంటలు కబ్జా పెట్టలే, లేకపోతే ఇంకేమన్నా చేయలే. ఈడ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి అంతకంటే మోసకారి ఇంకో ఎవ్వడుండాడు, అంత పచ్చి మోసకారి. ఎప్పుడన్నా నిజంగా దీని మీద రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే పెట్టనీయండి, ఆయననే రమ్మని నేనే వస్తా. ఆయన ఎన్ని మోసాలు చేసినాడో 2094 మల్లెడ్డి రంగారెడ్డి గారు పోటీ చేసినాడు, ఏం చేసిండు? 2099లో ఇంద్రసేనారెడ్డి పోటీ చేసినాడు, ఏం చేసిండు? 2004లో ఏం చేసిండో ఆయన బట్టలు ఉడవిక్తందుకు అంత మెటీరియల్ నా దగ్గర ఉంది. నేనే ప్రత్యక్ష సాక్ష్యం దానికి. కానీ అవన్నీ ఈడ చెప్తే ఇంకా ఆయనకు మాకు తేడా ఉండదు కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా మేము ఫేస్ చేసేందుకు చెప్పేటందుకు ఏడగలిచింది ఏం చేసిండో ఇంత ఇన్ఫర్మేషన్ 3 సార్లు అవకాశం వచ్చింది. ఆయన చేతుల కార్పొరేటర్లను గెలిపించుకునే అవకాశం ఆయనకు ఆ హక్కు కల్పించిన ఆ రోజు పార్టీలో ఉండి ఏ పార్టీలోనూ ఉండని. నెంబర్ 1 లుచ్చ అంటే 24 గంటలు కార్యకర్తలను తిప్పుకుంటాడు, 24 గంటలు కార్యకర్తలతోటి ఖర్చు పెట్టిస్తాడు, పని చేయించుకుంటాడు. ఆఖరికి చేసేది ఏంది? ఎలక్షన్ల నాడు ఎదుటోనికి అమ్ముడు పోయి మన కార్యకర్తలను ఓడగొట్టే వ్యక్తి ఆయన సుధీర్ రెడ్డి. అందుకనే ఈ 9 సంవత్సరాలలో ఆయన జీవితంలో రాజకీయ జీవితంలో ఏ ఒక్కనన్నా గెలిపించి ఇంకొకరిని లీడర్ చేసిండని చెప్పమనండి, మేము దేనికంటే దానికి ఆన్సర్ చెప్పడానికి ఉన్నాం. అంటే నేను ఈ మాట మీకు సంబంధం లేనిది రాజకీయాలు మాట్లాడొద్దు, కానీ ఆయన ఇప్పుడే నేను వీడియోలో విన్నా ఆయన రక్తంలో మోసం చేసేది లేదంట.
ఆయన రక్తంలో టోటల్గా మోసం చేసేదే ఉంది, ఒక్కటి కూడా మంచి చేసేది లేదు. అందుకనే మనందరం కూడా ఈ రోజు నుంచి 118 ఆయన మీద మదన్న మీద ఏదైతే ఆపిచ్చిండు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆపిచ్చిండు అనేదానికి ఇది ఎందుకు చెప్తున్నంటే అసలు ఒక్కరోజు కూడా మేము ఎలక్షన్లు కాకముందు సంది పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి సంది ఇప్పటిదాకా మా వర్షన్ అంతా ఒకటే, ఇంక్లూడింగ్ బిల్డింగ్తో కూడుకున్న రెగ్యులరైజేషన్ కావాలంటున్నాం. మీకు కావాల్సింది మిమ్మల్ని ఎవ్వడు ఎంటక కూడా వీకలేడు, మిమ్మల్ని మీ ఇండ్ల కాడికి వచ్చేది లేదు, మిమ్మల్ని ముట్టుకునేది లేదు. కానీ టైటిల్ పరంగా క్లియర్ కావాలనే ఉద్దేశంతో మీ పోరాటం అంతా ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ టైటిల్ కనీసం క్లియర్ చేయాల్సిన ఆలోచన లేని వ్యక్తి మరి ఇంకా మిమ్మల్ని ప్రతిసారి మీడియాలో చెప్పో లేకపోతే ఏమంటారు ప్రెస్ మీట్లలో చెప్పో అవేంటి వీడియోలలో చెప్పే మోసం చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే అవుతుంది, లేకపోతే కాకపోతే మదన్న కూడా ఇంకొక రెండో ఆలోచన, ఒకవేళ ఇది కాకపోతే ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే కూడా నేను యాజ్ ఎ అడ్వకేట్గా కోర్టులైనా వేసి మనం ఆర్డర్ తెచ్చుకుందాం అంటుండు. నిజంగా కూడా ఒక్కసారి హెచ్ఎండిఏ లేఅవుట్ అయినా ఊడా లేఅవుట్ అయినా మీ అందరికి తెలిసిన వ్యక్తులు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మీరు మీ దాంట్లో కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా మాట్లాడి ఉంటే ఈ సమస్య రానే రాదు. ఇప్పుడు 118 జీవో మీద డీడ్ చేసినా అనుకోండి, మాకు ఖచ్చితంగా హెచ్ఎండిఏ లేఅవుట్ చేస్తున్నప్పుడే ఊడా లేఅవుట్ చేస్తున్నప్పుడే అన్నీ వెరిఫై చేసుకొని ఆ లేఅవుట్ జరుగుతుంది. ఇంకా గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇయ్యాల కూడా కొన్ని ప్రాంతాలలో ఆడాడ పాత డేట్లలో గ్రామ పంచాయతీలు అట్లాంటివి ఏమన్నా మనం యాక్సెప్ట్ చేసినా అర్థం ఉంది. కానీ మీకు హెచ్ఎండిఏ ఊడా లేఅవుట్ కాబట్టి సమస్య లేదు, మీరు ఇవన్నీ ఆలోచించుకునే అవసరం ఉంది. మేమైతే కరెక్ట్గా ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుందో అక్కడ పోవటానికే మేము ఆలోచన చేస్తున్నాం. మీ సమస్య పరిష్కారం చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. రెండో విషయం, మరి మొన్న హస్తినాపురంలో ఒక 1 ఇయర్ కింద మీరు చూసిర్రు, కాలనీ అసోసియేషన్ వాళ్ళు డబ్బులు పెట్టుకొని హస్తినాపురంలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. దాన్ని గుంజి కాలనీ అది షాప్ గురించి ఏం షాప్ పెట్టినరు, అది హస్తినాపురం వార్డ్ ఆఫీస్ గురించి అది గుంజిద్దాం అనుకున్నాడు. మేము వచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళని అడగలే, లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులను అడగలే. మేము డైరెక్ట్గా ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉండే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి లెటర్ తీసుకొని ఫోన్ చేయించుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి పోయి మేము ఆ రోజు ఆడికని నీకు వస్తే నన్ను ఈడ పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించిండ్రు. మేము కరెక్ట్గా పని ఏడవుతుందో వాళ్ళకి పోయి మాట్లాడతాం తప్ప మేము ముంగట వచ్చి ఈడ డ్రామాలు ఆడి లేకపోతే ఈడ షోఅప్ చేయాల్సిన అవసరం మాకైతే లేదు. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఆ విషయంలో. అదేవిధంగా ఇప్పుడు మేము కలెక్టర్తో టైం తీసుకునడం కానీ జిహెచ్ఎంసీ కమిషనర్తో టైం తీసుకునడం కానీ అదే మార్గం. గతంలో ఇన్ని మాటలు చెప్తున్నాడు. 2009 నుంచి 14 వరకు అధికార పార్టీలనే ఎమ్మెల్యేగా చేశాడు. మరి 2018 నుంచి 23 వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగానే చేశాడు. ఆయన చాలా మాటలు చెప్తున్నాడు అధికార పార్టీ వాళ్ళు చెయ్యట్లేదని. మరి నువ్వు అధికార పార్టీలు ఉన్ననాడు ఏం చేసినావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గడ ఒక 300 మంది షాప్ ఓనర్లు ఉంటారు దిల్సుఖ్ నగర్ రైల్వే స్టేషన్ కింద, మెట్రో స్టేషన్ కింద 20 సార్లు తోలుకపోయి రోజు పేపర్లు వేయించుకునేది ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు. మేము పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తుండే, రేవంత్ రెడ్డి ద్వారా మేము ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి అయినాక 12 గంటలలో రోడ్ ఓపెన్ చేయించినాం ఆ రోజు. అంటే మనకు సమస్యను ముందే మనమే తప్పుదో పట్టిస్తే ఇంకా మీలాంటి వాళ్ళకి ఏం చెప్పి ఎన్నిసార్లు మాటలు చెప్తే ఈ మాయ మాటలు చెప్తే వింటారు. అందుకనే మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. మనకు ఎవ్వరి అభిప్రాయాలు అలా ఉంటుండొచ్చు, మాకు అప్పచెప్పిన పని ఆ పని పరిష్కారం అయితేనే మేము ఏమైనా పని చేసినట్లేక. అది మదన్ ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి ఉండొచ్చు, వెంకటేశ్వర రెడ్డి ఉండొచ్చు, మా కార్పొరేటర్ సుజాత కావచ్చు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా చెప్తున్నాం, మేము మా చేతన అయ్యింది ఉంటే చేస్తాం. అబద్ధాలు చెప్పి ఈరోజు అబద్ధాలు చెప్పి ఒక 6 నెలలు టైంపాస్ చేయగలుగుతాం, ఆ తర్వాత మీకు ముఖం కూడా చూపించలేము. లేకపోతే కాలేదంటే ఎందుకు కాలేదో మీకే క్లారిటీగా చెప్తాం.
ఆ విధంగా మేము ఈ సమస్యను పరిష్కారం చేసేందుకే మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మేము ఇక్కడ వాళ్ళందరూ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిరో నాకు తెలియదు, మీకు అర్థమైపోయింది అంతా. కానీ నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మోసం చేసింది ఎవరైతే దాని మీద మీకు క్లారిటీ వచ్చిందా లేదా అనేదే మా సమస్య. అన్నెసెసరీ సంబంధం లేని అంశం పైన ఏ మనిషి అయినా సరే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మేము ఈరోజు ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నెసెసరీ ఇప్పుడు మధు యాష్కి గౌడ్ గారు మీకు ఎక్కడ మోసం చేసిరో మీకన్నా అర్థమైండొచ్చు కదా. ఆయన ఏం చేసిండు? మీ కాగితాలు తీసుకపోయి వద్దని ఎక్కడ రిప్రజెంటేషన్ చేసిండా? మిమ్మల్ని మీ కాలనీలను రెగ్యులరైజ్ చెయ్యొద్దని ఎక్కడ నేను చెప్పిండా? సమస్య లేని సమస్యని ఉత్పన్నం చేసి అలవాటు ఉన్న వ్యక్తుల్లో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి ఎవరో మీకు చాలా బాగా తెలుసు. అది సమస్య ఏముండదు ఆడ. సమస్యని ముందుకు తీసుకొని వస్తాడు. ఫస్ట్ తీసుకొని వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్న ఆ పరిస్థితి ముందుకు తీసుకొని పోతుంటాడు. ఈ క్రమంలో మనందరం కూడా అదేదో అవుతుంది కదా అని నమ్మే పరిస్థితి తీసుకొస్తాడు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఆదుకున్నాడు. ఎట్లా? అప్పుడు 2009 సంవత్సరంలో ఎలక్షన్లో నిల్చున్నప్పుడు రాజశేఖర గారు బతుకున్నారు. అప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో 58-59 జీవో కింద ఆయన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత మీ సమస్య 3 ఎలక్షన్ల కోసం ఈ సమస్యను యూజ్ చేసుకుంటున్నాడు. ఒక్కరోజే కాదు 3 సార్లు మీ సమస్యని ఎలక్షన్ సమస్యగానే యూజ్ చేసుకుంటున్నాడు. మీ అందరికీ తెలుసు 118 జీవోకి 168 జీవోకి ఉన్న సంబంధం ఏందో ఆయన చెప్పమంటే చెప్తాడా? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ రాసింది చాలామంది కూడా అందరు చదివారు, అందరు ఇక్కడ విఘ్నులే. 118 జీవో జనరల్గా ఒక రిఫరెన్స్ తోటి జీవో వస్తుంది. ఈ జీవోలో ఏమైనా రిఫరెన్స్ ఉందా? 118 జీవో రెడ్ విత్ 168 అని ఏమైనా రాసి ఉందా ఎక్కడన్నా? 168 జీవోని దీన్ని రెండు కలిపి చూడాలని ఎక్కడ చెప్తున్నారు? మీకు ఏమైనా మెమో ఇచ్చిరా దీనికన్నా ముందు? ఏమన్నా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్లో ఒక మెమో ఇస్తారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్లో మీకు ఏమైనా మెమో ఇవ్వడం జరిగిందా? మరి మీకు తెలియకుండా శాసనసభ్యునికి ఏమైనా ఇచ్చిండ్రా? మీ అందరికి తెలియాలి కదా ఏమైనా ఇచ్చింటే కూడా. మరి ఈ జీవోలో ఎందుకు దాన్ని ఇన్కార్పొరేట్ చేయలేదు? 118 జీవోలో 168 జీవోని ఇన్కార్పొరేట్ చేయడానికి నిబంధనలు ఉంటాయి కదా, దాన్ని ఎందుకు దీంట్లోకి తీసుకురాలేదో ఫస్ట్ ఆయన చెప్పాలి. మధు యాష్కి గౌడ్ గారు మోసం చేస్తున్నారు, మధు యాష్కి గౌడ్ గారు ఆపేసిరని మాట్లాడే ముందు ఏ విధంగా మేము ఆపినామో చెప్పాలి కదా. ఎందుకు ఆపుతాడు? ఏ లీడర్ అయినా ప్రయత్నం చేస్తాడు తప్ప ఆపుతాడా? ఎలక్షన్కి ఒక్కొక్క సమస్య సెలెక్షన్ చేసుకొని ఆ సెలెక్షన్ చేసుకున్న సమస్య మీద ముందుకు పోయే వ్యక్తివి నువ్వు. సమస్యను ఉత్పన్నం చేసి ఆ సెలెక్షన్ ఈ సంవత్సరానికి ఈ సమస్యనే తీసుకోవాలి, ఈ సంవత్సరానికి ఈ సమస్యనే తీసుకోవాలని ముందు పోయే వ్యక్తుల్లో ప్రధానంగా ఉండే వ్యక్తి ఆయన. ఇది అందరికీ తెలుస్తుంది మెల్లిమెల్లిగా. మదన చాలా క్లియర్గా మీకు పేపర్ క్లిప్పింగ్తో పాటు ఎట్ ద సేమ్ టైం వీడియోలు వేసి ఏం మాట్లాడిండు, ఎట్లా ముందుకు పోయింది, ఎట్లా వెనక్కి వచ్చింది అనే దాన్ని మేము క్లియర్గా చెప్పిండు. రామిరెడ్డి అన్న కూడా క్లుప్తంగా ఏ విధంగా జరుగుతుంది వ్యవస్థ, ఎందుకు మోసపోతున్నాం మనం, ఈ విషయాలన్నిటి మీద కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం తప్ప ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, ఎవరి గురించి మేము మాట్లాడాలని కాదు. అతి ముఖ్యంగా మీ సమస్య పరిష్కరించాల్సింది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ అయిన మధు యాష్కి గౌడ్ గారు ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరించే మార్గంలో కృషి చేస్తాం. ఈ సమస్యని పరిష్కరించి తీరుతాం. మేము కూడా 3 కార్పొరేటర్లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాం. ఖచ్చితంగా మా సమస్య చెప్తాం. మా లీడర్లు ఉన్నారు, కావాలిస్తే మేమందరం కూడా 100-200 మంది మీతో పాటు కలుపుకొని మేము ఒక 1000 మంది పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఈ సమస్యను పరిష్కరించే రీతిలో సరైన న్యాయం మీ అందరికీ జరగాల. 30,000 మంది ఉంటున్న ఈ ప్రాంతంలో, 3,000 పైచీలుగా ఉంటున్న ఇల్లులు ఉంటున్న ఈ ప్రాంతంలో మిమ్మల్ని మీ జీవోలు ఆపితే మాకు వచ్చేది ఏముంది? మీకు మోసం చేసే మధు యాష్కి గౌడ్ గారికి వచ్చేది అనొద్దు. కానీ మీరందరూ మోసం చేసి ఆయన రోడ్ వేయకుండా, మీరందరూ ఆయనను మోసం చేసి రోడ్ వేయకుండా ఆయనను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాడు? ఆయనను మిమ్మల్ని ఎందుకు ఆపుతాడు? మీరందరూ ఆయన మినిస్టర్ కాకుండా ఆపిన వాళ్ళు మీరు కదా ఆపింది ఆయన మినిస్టర్ కాకుండా. ఈరోజు నిజంగా ఆయన్నే ఆ రోజు గెలిచినట్టు అయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆయన్నే ఉండేటోడు కదా. మరి ఈ సమస్య ఎక్కడ ముడిపడి ఉన్నది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా రెవెన్యూ శాఖ అనుకుందాం. మరి ఎవరు మోసం చేసిరు?
ఇక్కడ ఎల్బినార్ ప్రజలు కదా మోసం చేసింది మధు గౌడ్ గారిని. ఆయన ఎక్కడ మోసం చేస్తుండు మిమ్మల్ని? మీరు కొంచెం ఒకసారి క్లారిటీగా ఆలోచించుకోండి. సరే జరిగిపోయింది, ఓటు వేసినామా, ఆ రోజున్న పరిస్థితులను బట్టి మనందరం కూడా ఆలోచించి ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు అందరు ముందుకు పోయారు, కాదంటలేం. కానీ ఓడిపోయిన తర్వాత ఒకటి ఇంకా 3.5 సంవత్సరాలు ఉందే, మీ ముందుకు రాకుంటే అడిగేటోళ్ళు ఎవరు? ఈ సమస్యను పరిష్కరించకపోయినంత మాత్రాన మీరు ఆయనేమి అకౌంటబిలిటీకి లేడు కదా. అకౌంటబిలిటీ ఉన్నది ఎవరు? మీరు ఓట్లు వేసిన సుధీర్ రెడ్డిగా మీకు అకౌంటబిలిటీ. ఈయన కాదు కదా అకౌంట్ చెప్పాల్సింది, క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? ఈ జీవో పైన క్లారిటీ లేదు అని పదే ఇంటింటోడికి తెలిసినప్పుడు ఈ జీవోని తుంగలో తొక్కాలని ఇక్కడ కాలనీవాసులు మాట్లాడుతున్నప్పుడు దీన్ని క్లారిటీ ఇవ్వాల్సిన సమస్యని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? సుధీర్ రెడ్డికి ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయరి. అరే ఆయనని మోసం చేసి ఈరోజు ఆయన మోసం చేస్తున్నానడానికి నిజంగా ఒక కారణం మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఎవరంతా ఈజీగా ఉండరు సొసైటీలో. ఏది ఏమైనా వచ్చి మరొక్కసారి నేను ఖచ్చితంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ ప్రాంతంలో ఉన్నాం. నేను మరొక్కసారి నిన్ననే దామన్నతో చెప్పిన, పురుషోత్తమ్ రెడ్డి గారితో చెప్పిన, ప్రదీప్తో చెప్పిన, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీకు సంబంధించిన న్యాయం చేస్తాం, ఖచ్చితంగా మీకోసం పోరాడతాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మధుయాష్ గారి ఆధ్వర్యంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు పక్కన, ఆయనను కూడా తీసుకొని కలుపుకొని ఈ పోరాటంలో మీ అందరికీ న్యాయం అయ్యే విధంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతం వాసులు చాలామంది కూడా ఇబ్రాహీంపట్నం సంబంధించిన వాళ్ళు చాలామంది ఈ ప్రాంతంలో ఎప్పుడో వచ్చి ప్లాట్లు కొనుక్కొని ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఖచ్చితంగా మీకోసం న్యాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారితో ఈ సవరణ చేసే జీవోని తీసుకొని వచ్చి మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి స్వార్థంగా చెప్తున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.